అందరూ బాగున్నారా? యాక్చువల్లీ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అయిపోయిన తర్వాత నేను కొన్ని విజువల్స్ చూశాను. అది చూసి చాలా బాధపడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే సో అమర్ కానీ, ప్రశాంత్ కానీ, నేను కానీ, లేకపోతే శివాజీ అన్న కానీ, నైని, లేకపోతే అశ్విని, వీళ్ళందరూ కూడా లోపల ఉన్న టేస్టీ తేజ, ఎవ్రీ వన్ మేమందరం కూడా చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కొన్ని విజువల్స్ చూశాను. గేట్ని గట్టిగా తనడం, నేను చంపేస్తాను, నరికేస్తాను అనడం, లేకపోతే కార్లు పగలగొట్టడం, ఇవన్నీ ప్లీజ్ స్టాప్ చేయండి. ఎందుకంటే కొంచెం ఆలోచించండి. మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేము బయటకు వచ్చిన తర్వాత అందరినీ కలుస్తున్నాము, అందరం చాలా హ్యాపీగా ఉంటున్నాము. ఒకరికొకళ్ళు ఈవెంట్స్ అయ్యి చెప్తున్నారు, ఒకరికొకరు మేము డబ్బులు సంపాదించుకుంటున్నాము, మేమంతా బాగానే ఉన్నాం. మీరు మీ కెరియర్ని, మీ ఫ్యామిలీ కెరియర్ని పాడు చేసుకోకండి ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అక్కడి నుంచి బయలుదేరినప్పుడు, అన్నపూర్ణ గేట్ నుంచి బయలుదేరినప్పుడు నన్ను అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నా కార్ అయితే ఏం డ్యామేజ్ కాలేదు, మంచిగా ఉంది, అంతా బాగానే ఉంది. బట్ నేను నిజంగా చెప్తున్నా, మేమందరం కూడా చాలా కష్టపడి పైకి వచ్చాము. నార్మల్ పొజిషన్ నుంచి మీలాగా మేము కామన్ మ్యాన్ లా ఉండి చాలా కష్టపడి అన్ని చేసి, ప్రతి ఒక్కళ్ళు, నేను ఒక్కనే కాదు, అమర్ కానీ ఎవ్రీ వన్ చాలా కష్టపడి పైకి వచ్చారు. పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఒక టాప్ పొజిషన్కి వచ్చాడు. సో మీరందరూ కూడా మీరు యాజ్ అ కామన్ మ్యాన్ గా మీరు వాటికి సపోర్ట్ చేసి మీరు తనని గెలిపించినందుకు మేము చాలా హ్యాపీ, మీరు చాలా హ్యాపీ, ఎవ్రీ వన్ ఆర్ హ్యాపీ. కానీ కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ ప్రాపర్టీస్ లైక్ గీతు కానీ, అమర్ కార్ కానీ, లేకపోతే అశ్విని కార్ కానీ, అవి లక్షల్లోకి అవుతాయండి. అది రిపేర్ చేయించుకోవాలంటే వాళ్ళకి పాపం కదా. సో కొంచెం మీరు కూడా ఆలోచించండి. ఇది పర్సనల్ గా తీసుకోకండి. బిగ్ బాస్ ఇస్ జస్ట్ ఎ గేమ్. ఆ హౌస్ లో ఉన్నంత వరకే. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లా ఉంటాం. మీరు చూసే ఉంటారు. తేజ గానీ, నేను గానీ, వాడు నన్ను నామినేట్ చేసినా కూడా నేను ఎంత క్లోజ్ గా మూవ్ అవుతున్నా, వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. సో బయటకు వచ్చిన తర్వాత మాకు ఎటువంటి కోపాలు తాపాలు అయితే ఉండవు. మీరు సేఫ్ గా ఉండండి, మీ కెరీర్ గురించి ఆలోచించండి, మీరు మంచి పొజిషన్ కి రావాలని ఆలోచించండి, మీలో ఎవరన్నా మళ్ళీ కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ కి రావాలని ఆలోచించండి తప్ప ఇలా కొట్టేస్తాను, చంపేస్తాను, నరికేస్తాను వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి మాత్రం వెళ్ళకండి. మొన్న కార్లో అమర్ వాళ్ళ అమ్మగారు కూడా దెబ్బలు తగిలాయి. సో ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్ అందరికి, కొంచెం మీరు కూల్ డౌన్ అవ్వండి, కామ్ డౌన్ అవ్వండి. ప్రశాంత్ విన్ అయిపోయాడు, బిగ్ బాస్ అయిపోయింది, మేమందరం హ్యాపీ, మీరందరూ హ్యాపీ, మనందరం సరదాగా లైక్ ఎంజాయ్ చేద్దాము వాడి గెలుపుని. మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ కొంచెం సైలెంట్ అయ్యి కూల్గా ఉండండి. ఎవరిని హర్ట్ చేయకండి. మీరు పోలీస్ కేసులు, మీ ఫ్యామిలీకి పైన పోలీస్ కేసులు మీరు తెచ్చుకోకండి. తప్పుడు మెసేజ్లు, రాంగ్ కామెంట్లు, రాంగ్గా ట్రోల్ చేయడం కూడా ప్లీజ్ చేయకండి. సరదాగా మీమ్స్ చేస్తే వి ఎంజాయ్. మేము ప్రతి ఒక్క మీమ్ని కూడా ఎంజాయ్ చేస్తాం బిగ్ బాస్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. లవ్ యూ ఆల్. స్టే సేఫ్. అందరికీ నమస్కారం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని అన్న నందమూరి తారక రామారావు గారంటే, ఆ నినాదాన్ని సమాజమే దేవాలయం, ప్రేక్షకులే సినిమా వాళ్ళకి దేవుళ్ళు. అలాంటి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు ఒక పేరు ఇచ్చినటువంటి ప్రేక్షకులు ఎప్పుడు కూడా నాకు దేవుళ్ళతో సమానం. నా జీవితంలో నేను నమ్మేది ఒకటే, మనం మనలాగా ఉంటే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు, మనం నటిస్తే ఆ రోజు వాళ్ళ హృదయాల్లో నుంచి పక్క దోసేస్తారనేది నేను ఎప్పుడు నమ్మే సిద్ధాంతం. అలాగే నా కోసం అహర్నిశలు పనిచేసినటువంటి అభిమానులందరికీ కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తూ మీకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. బిగ్ బాస్ సీజన్ 7 జర్నీ నా లైఫ్లో ఒక మధురానుభూతి. ఈ పాఠశాలలోకి లైఫ్లో ఒక్కసారి అడ్మిషన్ దొరికింది ఏ మనిషికైనా. సో అలాంటి అవకాశం నాకు ఇచ్చిన స్టార్ మాకి, ఎండమోల్కి నేను సదా రుణపడి ఉంటాను. ఇక్కడ బిగ్ బాస్ ఆట అనగానే ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి గొడవలు చేయాలి, స్ట్రాటజీలు ప్లే చేయాలి, దాని తర్వాత అవసరమైతే కొట్టుకునే స్థాయి దాకా వెళ్ళాలి అనేటటువంటి ఒక దురభిప్రాయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కాదు. ఇది నిజంగా ఒక పాఠశాల, దీంట్లో డిసిప్లిన్ చాలా అవసరం, ఇది మనకి లైఫ్ పాఠాలు నేర్పుతుంది అనేది చెప్పాలనుకున్నాను. ఈ షో ద్వారా అందరికీ చెప్పాను. ఆ అవకాశం నాకు స్టార్ మా ఇచ్చింది. ఈ షోలో ముఖ్యంగా నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చినటువంటి నాగార్జున బాబు గారు ఎంత అద్భుతంగా ఆయన నుంచి కూడా హౌస్లో జరిగేటటువంటి మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ని చాలా అందంగా అందరికీ నచ్చే విధంగా చెప్పడం అనేది ఈ షోలో హైలైట్గా అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకుల్ని, ఎంతో మంది ఆర్టిస్టులను పరిచయం చేశారు.
అటువంటి ఒక సూపర్ స్టార్ ఈ షోకి హోస్ట్గా ఉండటం అనేది నిజంగా కంటెస్టెంట్లకి అదృష్టం. ఈ సీజన్లో సీజన్ 7లో కూడా బాబు గారే ఉండటం అనేది డెఫినెట్గా ఒక సాటి ఆర్టిస్ట్గా చాలా గర్వంగా అనిపించింది నాకు. ఆయన ప్రతి వారం ఒక మాస్టర్ లాగా అందరికీ చెప్పడం, అందులో ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవుడు నాగార్జున బాబు గారు, ఆయన చెప్పడం అనేది నాకు చాలా బాగా అనిపించేది. మాట్లాడదాం అనగానే నేను ఎక్కడా కూడా భయపడే మనిషిని కాదు. అలాంటిది బాబు గారి దగ్గరికి వచ్చేసరికి 1కి 100 సార్లు ఆలోచించి మాట్లాడేవాడిని. ఏదైనా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు అనేది చాలా బలంగా ఎప్పుడు నేను ధైర్యంగా మాట్లాడతా. బాబు గారితో కూడా ధైర్యంగానే మాట్లాడాను, కానీ చాలా తగ్గి మాట్లాడేవాడిని. ఎందుకంటే నేను ఆ గౌరవం ఇవ్వకపోతే నేను మనిషిలాగా కాదు. సో అటువంటి పరిస్థితుల్లో ఆ షోలో నాగార్జున బాబు గారు నాకు ఎన్నో విలువైనటువంటి సూచనలు చేశారు. వారికి కూడా ఈ షో సక్సెస్లో వారిది ప్రధాన పాత్ర. ఆ షోలో నేనంటాం నా అదృష్టంగా భావిస్తూ, బాబు గారు మీకు సదా రుణపడి ఉంటాను. చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. స్టార్ మా వాళ్ళు శివాజీని వెనకాల పెట్టారు, అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు, వేరే వాళ్ళని ముందుకు తీసుకొచ్చారు. ఇవన్నీ నేను ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం ఒక ఫార్మెట్లో వెళ్తారు. దాని ప్రకారమే ఈరోజు ఓటింగ్ జరిగింది. దాంట్లో విజేతగా నా బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచాడు. వాడు గెలవాలనుకున్నాను. ఎందుకంటే ప్రజలు ప్రతిసారి ప్రభుత్వాల చేతిలో ఓడిపోతుంటాయి, కామన్ మ్యాన్ ఎప్పుడు ఓడిపోతుంటాడు. కానీ ఈ సీజన్లో కామన్ మ్యాన్ గెలవాలి అని గెలిపించాలని దృఢ సంకల్పంతో ఎప్పుడైతే ప్రశాంత్ వచ్చే వరకు నాకు అటువంటి ఆలోచనలు లేవు. నాకు అప్పుడు అనిపించింది, ఇలాంటి ఒక పల్లెటూరు నుంచి వచ్చిన నాలాగనే వచ్చాడు ఈ షోకి, నేను ఎలాగైతే ఇండస్ట్రీకి వచ్చాను అలా వచ్చిన ఒక వ్యక్తి సక్సెస్ అయితే కోట్ల మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనుకున్నాను. అది భగవంతుడు నా మనసులోని కోరికను ప్రశాంత్ రూపంలో తీర్చాడు. ప్రశాంతే కాదు, యావర్ లాంటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని మనుషులు ఇక్కడ నాతో పాటు కంటెస్టెంట్లుగా రావటం, వాళ్ళకి నాకు మా హృదయాలు కలవటం, ఇదంతా కూడా దైవేచ్ఛ. అంతేగాని ఒక గ్రూప్ లాగా ఆడాలనే ఆలోచన కానీ, లేదంటే మన ఆటలో ఇంకొకళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండాలనేది పరమ బూతు. అది మూల సూత్రానికి, బిగ్ బాస్ షో మూల సూత్రానికి అది విరుద్ధం. దాన్ని బలంగా నమ్మి అంతఃకరణ శుద్ధితో నేను పనిచేశాను ఈ బిగ్ బాస్ షోలో. నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటనేది ప్రజలు చూడాలనుకున్నాను. అది చూశారు. కోట్ల మంది అభిమానులుగా వాళ్ళ గుండెల్లో నన్ను పెట్టుకున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు సపోర్ట్ చేసినటువంటి నా అభిమానులందరికీ కూడా, మీ అందరికీ కూడా పాదాభివందనాలు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడే ఇంటికి వచ్చాను, కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే మేము బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చేసుకొని బయటకు వచ్చామండి. సి లుక్ ఎట్ దిస్ కార్. అసలు ఈజ్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఈజ్ ఫైన్, ఫ్యాన్స్ ఈజ్ ఫైన్. కాకపోతే ఇంత 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 గ్లాస్ బ్రేక్ చేస్తే మేము ఏమైపోవాలండి చెప్పండి? ఇది ఒక్కటే కాదు, వెనకాలది ఒక్కటే కాదు, ఫ్రంట్ కూడా ఒకసారి అండి. చూడండి, ఇప్పుడు మీరు ఎంత హర్ట్ చేస్తే మమ్మల్ని మేము ఏమైపోవాలండి? హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ అండి? అంటే మీరు ఫ్యాన్స్ ఫైన్ అండి, మేము కష్టపడి దానికోసమే, ప్రతిరోజు మేము కష్టపడేది మాకు ఒక మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కావాలి, మాకు కూడా ఒక మంచి నేమ్ కావాలి ఇండస్ట్రీలో అని చెప్పి మేము కష్టపడతాం. కానీ ఇట్లా మీరు ఇంత గలీజ్గా మీరు మమ్మల్ని హర్ట్ చేస్తే అందరికి హాయ్ 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 అబ్బాయి అది వచ్చారు, జనాలు వచ్చారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, బిగ్ బాస్ చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్ కి కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మై ఎంటైర్ బిగ్ బాస్ టీమ్. అండ్ కాకపోతే ఒకటండి, మొత్తం మీరు బాగా ఎంకరేజ్ చేశారు, బాగా సపోర్ట్ చేశారు, అంతా బాగుంది. ఒక చిన్న ఇష్యూయే, చిన్న ఇన్సిడెంట్ నచ్చలేదండి అందరికి. బేసిక్ గా ఓకే, మీ అందరం నిన్న ఫినాలే అయిపోయింది, బయటకు వచ్చిన తర్వాత అందరి కారుల మీద దారుణంగా దాడి చేశారు. అది వాళ్ళ ఫ్యాన్సా వీళ్ళ ఫ్యాన్సా అని ఎవరికి కాదు నేను అనేది. బట్ అలా దాడి చేసిన వాళ్ళ గురించి ఒక మాట చెప్పదలుచుకుంటున్నానండి. బ్రదరు, బేసిక్ గా ఆడపిల్లలు ఉన్నారండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇంట్లో, వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ రకంగా చేయడం అనేది చాలా అంటే చాలా పెద్ద తప్పు. అండ్ బేసిక్ గా మీకు ఏమైనా హేట్ రేట్ ఉన్నా అది సీరియస్లీ మీరు ఓటింగ్ పరంగా చేసి వాళ్ళని ఓడగొడతాం అట్లాంటివి ఏమైనా చెప్పుకోవచ్చు అండి బాబు, అది చేయొచ్చు. కానీ ఇది మీరు వాంటెడ్ గా వాళ్ళందరినీ చేయటం అనేది అస్సలు నచ్చలేదు. అది ఎవరు ఎంకరేజ్ చేయరు. ఇది ఒకళ్ళు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని ఏం అనట్లేదు. చేసిన ప్రతి ఒక్కరిని, ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ నేను ఎవరిని బ్లేమింగ్ చేయట్లా. బట్ అక్కడ ఏంటంటే ఆ జరిగిన సంఘటన అనేది చాలా దారుణం. మేమందరం ఉన్నాము, ఐ మీన్
మా కార్ల మీద కూడా ఎగబడ్డారు. మా కార్లో నా అమ్మ కూడా ఉంది వెనక, అయినా కూడా కార్లు కొట్టి తేజ అన్న ఫోటో అన్న రా అన్న ఏందన్న ఫోటో ఓకే ఇస్తారండి, మరి కార్లు పగలు కొట్టి దారుణంగా దాడి చేయటం ఏంటండి? ఏం చేశారు వాళ్ళు మీకు? అది చాలా తప్పు. అండ్ ఓకే నేను అడుగుతున్నారు, ఆ పాప వస్తావా? రామప్రసాద్ అన్న హాయ్ అన్న. అన్న బాగున్నావా అన్న? ఏదో ఆ విషయం చూద్దామని వచ్చానంతే. బట్ ఓకే, నువ్వు బ్రైట్ కనపడుతున్నావు, మరి నేనే ఇట్ట కనపడుతున్నా? ఓకే బాగా, అదే సారీ, నువ్వు బ్రైట్ కనపడుతున్నావు, మరి నేనే ఇట్లా కనపడుతున్నాను అంటున్నా. అది ఓకే పర్లేదు, నెక్స్ట్ జన్మలు ట్రై చేయి. నెక్స్ట్ జన్మల్ రైట్. బట్ ఎస్ అండి, నాకు కూడా సేమ్ ఒపీనియన్ ఉంది దట్ డెఫినెట్లీ ఆ వీడియో చూసాక గీతురు ఎల్ది గానీ ఇంకా అశ్వినిది గానీ చాలా బాగా అనిపించింది. ఒక అమ్మాయి సైడ్ నుంచి చెప్తున్నాను, ఇట్ వాస్ వెరీ 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 అన్కంఫర్టబుల్. చూసాక ఎట్లా ఉంది అంటే అరే హౌ దే హ్యావ్ కంట్రోల్డ్ దెమ్సెల్వ్ అన్నట్టు. అండ్ అమర్ కార్ లో కూడా ఇట్లా చేస్తారంటే, అంటే ఫ్రంట్ సైడ్ గానీ బ్యాక్ సైడ్ గానీ వాళ్ళ అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు, ఆ కార్ లో వైఫ్ ఉంది. సో ప్లీజ్ అట్లా చేయకండి. కొంచెం నిజంగా అంటే ఫ్యాన్స్ గానీ ఈవెన్ ఒపోజిషన్ ఉన్నా గానీ ఒక లెవెల్ ఆఫ్ స్టేజ్ వరకు ఓకే, గానీ దిస్ ఇస్ వే టూ మచ్ హేట్రేడ్. సో అంత పెద్దగా అసలు ఏం చెయ్యట్లేదు మేము. వీఆర్ నాట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కదా, వీఆర్ యూనో ఇన్ ద సేమ్ స్టేట్. అదే తెలంగాణ ఆంధ్రాలో ఉండి ఇక్కడ అందరూ ఆర్టిస్టే, అందరూ యూనో ఒక జస్ట్ ఒక కప్ కోసం వచ్చాము, ఒక విన్నింగ్ కోసం వచ్చాము. కానీ మరి అంత హేట్రేడ్ అంటే ఇట్ ఈస్ వెరీ 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 పెయిన్ఫుల్ టు సీ. అట్లా నెక్స్ట్ టైం అయితే చేయకండి. బిగ్ బాస్ వాళ్ళకి కొంచెం ఫ్రెండ్లీగా మీరు కూడా తీసుకోండి, మమ్మల్ని కూడా కొంచెం హ్యాపీగా ఉంటది. వీ ఆల్సో వాంట్ టు కనెక్ట్ విత్ ఈచ్ అదర్, వీ వాంట్ టు మీట్, వీ వాంట్ టు బీ టుగెదర్ యాజ్ అ బిగ్ బాస్ ఫ్యామిలీ, సీజన్ 7 ఫ్యామిలీ లాగా. సో అది మీరు కూడా అక్కడ సపోర్ట్ చేస్తారు అని కోరుకుంటున్నాం. అది బేసిక్ గా యాక్చువల్ గా ఆ విషయం నిన్న నేను వెళ్ళి అమర్దీప్ ప్రోని పర్సనల్ గా కలిశాను, మాట్లాడాను. అండ్ హీఈస్ ఫైన్. తేజు గారిని కూడా కలిశాను, అశ్విని గారితో ఫోన్ మాట్లాడాను. కాకపోతే ఆ సిచ్యువేషన్ లో అలా ఉన్నప్పుడు సీరియస్లీ చాలా భయం వేసిద్దండి బాబు. ఆ రకంగా అంటే అరే బాబు ఏంట్రా బాబు ఇది అని ఇది వస్తుంది. మరి అటువంటి సిచ్యువేషన్ ఇది ఓకే, ఇది జరిగింది, దీని పరిణామాలు ఎట్లుంటాయి అంటే తర్వాత చూద్దాం. నెక్స్ట్ టైం ప్లీజ్ డోంట్ రిపీట్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్. బేసిక్ గా మీరు చూస్తున్నప్పుడు మీకు నచ్చిన వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, నచ్చిన వాళ్ళకి ఓట్లు లేకుండా ఆపేసేయండి, అంతే అయిపోద్ది. దాన్ని అంతేగాని మనసులో పెట్టుకొని ఎంత హేట్ రేట్ చూపించాల్సిన పని లేదు. ప్లీజ్ డోంట్ డూ థింగ్స్ లైక్ దిస్. ఇలా